సిరిసిల్ల పట్టణంలో ఈ నెల 26-27న కొండా లక్ష్మణ్ బాపూజీ చిట్యాల ఐలమ్మ జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించడం జరుగుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటివేణు తంగళ్లపల్లి మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 26 తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చిట్యాల ఐలమ్మ 129వ జయంతి, 27న తెలంగాణ జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి వేడుకలను లహరి గ్రాండ్ ఫంక్షన్ హాలులో అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కేటీఆర్ మేధావులు హాజరవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాగుల రాములు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పంతం రవి, మార్వాడి సుదర్శన్, సుదర్శన్ రాజేంద్రన్ పాల్గొన్నారు. జయంతులను విజయవంతం చేద్దాం. కొండా లక్ష్మణ్ బాపూజీ ఐలమ్మల జయంతులను విజయవంతం చేద్దాం. ఐలమ్మల జయంతులను విజయవంతం చేద్దాం. కొండా లక్ష్మణ్ బాపూజీ ఐలమ్మల జయంతులను విజయవంతం చేద్దాం. కొండా లక్ష్మణ్ బాపూజీ ఐలమ్మల జయంతులను విజయవంతం చేద్దాం. ఈ నెల 26న జరుగు ఐలమ్మ జయంతిని విజయవంతం చేద్దాం. ఈ నెల 27న జరుగు బాపు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని 26వ తారీఖు నాడు మరి చిట్యాల ఐలమ్మ జయంతిని మరి సిరిసిల్ల ప్రజలందరూ మరి ఘనంగా ఆమెకు నివాళులర్పించాలనేది, ఆమె చేసిన త్యాగం తెలంగాణ కోసం, పీడితుల ప్రజల కోసం పక్షం నుండి భూస్వాములకు వ్యతిరేకంగా ఆ త్యాగ ఫలితమే తెలంగాణ మరి దశగానే ఉద్యమాల్లో ఆమె త్యాగం ఎంతో ఉన్నది. ఆ త్యాగాల ఫలితం అనేది మరవద్దు ప్రజలు అనేది విజ్ఞప్తి చేస్తున్నాం. కొండా లక్ష్మణ్ బాబూజీ కూడా మరి 27 నాడు ఈ 2 జయంతులు మరి ఘనంగా చేయాలనేది ప్రజలు, బడుగు బలహీన వర్గాలందరూ కూడా మరి అంబేద్కర్ విగ్రహం నుండి ర్యాలీగా వచ్చి మరి దండలేస్తూ వారికి నివాళులర్పించాలి. వాళ్ళ ఆశయం ఏంటంటే కొండా లక్ష్మణ్ బాబూజీ నేటికి ఒక దళితుడు దామోదర్ సంజీవయ్య ముఖ్యమంత్రిగా చిట్యాల ఐలమ్మల ఉత్సవ కమిటీ జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ 2 జయంతులు కూడా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా సాకల ఐలమ్మ, చిట్యాల ఐలమ్మ అంటే తెలంగాణ సాయుధ పోరాటం. చిట్యాల ఐలమ్మ అంటేనే ఒక దున్నేవానికే భూమి, చిట్యాల ఐలమ్మ అంటేనే ఎర్రజెండా, చిట్యాల ఐలమ్మ అంటేనే దేశముఖు జమీందారు రామచంద్రుడి వ్యతిరేకంగా విరోచిత పోరాటంలో పాల్గొన్నటువంటి గొప్ప నాయకురాలు మన చిట్యాల ఐలమ్మ. ముఖ్యంగా దున్నేవానికి భూమి కావాలి నినాదంతో బయలుదేరి చివరికి తెలంగాణ సాయుధ పోరాటంలో దున్నేవానికి భూమి కావాలని నిర్ణయించిన దాంట్లో చిట్యాల ఐలమ్మ భూమి ప్రధానంగా చర్చకు వస్తుంది. ఆ భూమి మూలంగానే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 10 లక్షల ఎకరాల భూమి కమ్యూనిస్టులు పేదలకు వచ్చినటువంటి చరిత్ర. ఆ సాకల ఐలమ్మ పోరాట స్ఫూర్తితోటే తెలంగాణ రాష్ట్రంలో 3000 గ్రామాలు విముక్తి అయినటువంటి చరిత్ర. సాకల ఐలమ్మ పోరాట స్ఫూర్తితోటే రాష్ట్రంలో ఉన్నటువంటి రజాకాలను, అట్లాగే దేశముఖులను, భూస్వాములను తెలంగాణ నుంచి తరిమి కొట్టినటువంటి ఏంటంటే బాధలన్నీ దళిత బహుజనులే. మరి దళిత బహుజనుల బాధలను తీర్చాలంటే మనం మహానీయుల యొక్క ఉద్యమ చరిత్రను గుర్తు చేసుకోవాలి. అది చాకల ఐలమ్మ కావచ్చు, లేకుంటే బాపూజీ కావచ్చు. వీరు తెలంగాణ గురించే కాదు, నాడు ఆ జాగీదారులకు వ్యతిరేకంగా పోరాడారు కనుక వారి యొక్క స్మరణ చేసుకొని మన అస్తిత్వ పోరాటంకై ఈ జయంతి ఉత్సవాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనికి సబ్బండ వర్గాలు మన అస్తిత్వాన్ని కాపాడుకునేదానికి, ఎందుకంటే కడుపు నొప్పి ఉన్నది దళిత బహుజనులకు. అగ్రవర్ణాలు బలిసినోనికి ఎవరికి లేదు. మరి బలిసినోనికి లేనప్పుడు వారిని గద్దె మీద ఎందుకు కూర్చుండబెడతాం? వారిని గుర్తు చేసుకొని మన అస్తిత్వ